హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మీ అందరి కోసం పచ్చి రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రొయ్యల కూర వండాలంటే ముందుగా మార్కెట్కి అయితే వెళ్ళాలి కదండి. మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొని వచ్చాం. పొట్టంతా చేసుకుందామండి. రొయ్యలు శుభ్రపరిచే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్తో నీట్గా కడగండి. రొయ్యలు అయితే నీట్గా శుభ్రపరచుకున్నామండి. ఇప్పుడు 2 ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి. 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కర్రీకి మీరు ఎంత ఆయిల్ అయితే వేసుకుంటారో అంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చిన్న దాచిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి బాగా వేయించుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోండి. మసాలా దినుసులు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ తొందరగా వేగుతుందండి. చూడండి, ఉల్లిపాయ కూడా కొంచెం వేగింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాం. టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలో తొందరగా వేగిపోతుంది. ఉల్లిపాయ టమాటా బాగా వేగిందండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇందులో కొంచెం పసుపు వేసి మరో 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు కూడా వేసి బాగా వేయించుకుందాం. మీకు ఉల్లిపాయల్లో వేయడం ఇష్టం లేకపోతే పక్కన బాండిల్ పెట్టి రొయ్యలను బాగా వేయించుకోండి. మీకు నచ్చిన విధంగా కర్రీలో వేసుకోండి. రొయ్యలు నూనెలో బాగా వేగాయండి. 1 స్పూన్ కారం, చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు ఆయిల్లో వేయించడం వల్ల రుచి బాగుంటుంది. అలానే ఉప్పు, కారం అంతా రొయ్యలకు పడుతుందండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. రొయ్యలు, ఉప్పు, కారం అంతా బాగా వేగిందండి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. కర్రీ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. గరిటెతో తీసుకొని రొయ్య ఉడికిందో లేదో స్పూన్తో ఇలా చెక్ చేసుకోండి. ఉడికిపోయింది చూడండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా 2 నిమిషాలు అయితే కలుపుకుందాం. ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.